హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చింతకాయ కొబ్బరి పచ్చడిని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా వెల్లుల్లి వేయకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా డ్రై రోస్ట్ చేయండి. చింతకాయ కొబ్బరి పచ్చడి డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగుంటుంది. సో ఈ పచ్చడి 4-5 రోజుల పాటు బయట ఉంచినా నిల్వ ఆగుతుంది. ఏ టిఫిన్స్లోకైనా వేడివేడి రైస్లోకైనా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై ప్యాన్లో 5 కట్ చేసిన పచ్చిమిర్చి, 7 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి లో ఫ్లేమ్లో వీటిని డ్రై రోస్ట్ చేయాలి. లో ఫ్లేమ్లోనే స్లోగా వేయించుకోవాలి. అప్పుడే అన్నీ బాగా వేగుతాయండి. ఇవి బాగా వేగితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలా వేగిన వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దానిలో 2 కొబ్బరి చెక్కలను ముక్కలుగా కట్ చేసి కొబ్బరి ముక్కల కంటే కొద్దిగా తక్కువగా చింతకాయలను కట్ చేసి వేసుకోవాలి. అయితే చింతకాయలు గింజ పట్టకుండా లేతగా ఉన్న చింతకాయలను వేసుకోవాలండి. అదే గింజ పట్టినవి అయితే పచ్చడి ఒగరుగా ఉంటుంది. ఇలా లేత చింతకాయలను వేసుకోవాలి. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని పక్కనుంచి స్టవ్ పై ప్యాన్లో 4 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా హీట్ అయిన ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. 3 కడిగిన కరివేపాకు రెమ్మలను కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా పోపులు వేగిన తర్వాత గ్రైండ్ చేసిన పచ్చడిని కూడా ఇందులో వేసి హీట్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకోండి. పచ్చడి పచ్చివాసన రాదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే 4-5 డేస్ వరకు కూడా నిల్వ ఆగుతుంది. ఇంతేనండి, చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ. సో ఒక్కసారి ఇలా ఈ పచ్చడిని ట్రై చేయండి. టిఫిన్స్లోకైనా వేడివేడి రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ చింతకాయ కొబ్బరి పచ్చడిని దేనిలో వేసుకున్నా కడుపు నిండా తినేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.